బాక్స్ ఆఫీస్. గత 2 నెలలుగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం అందరూ తెగ వెయిట్ చేశారు. టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో సినిమా సూపర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కానీ ఫస్ట్ డే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ సాధించింది. అయితే ఈ చిత్రంలో నటించిన మెయిన్ యాక్టర్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోర్సెస్ ప్రకారం ఈ సినిమాకి మన డార్లింగ్ సుమారు 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. అయితే నార్మల్ గా ఆయన 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని, కానీ ఈ సినిమాని ఒక హారర్ ఫ్యాంటసీగా చూపించడం కోసం మేకర్స్ చాలానే ఖర్చు పెట్టారు. అందుకే 50 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించారంట. ఇక ఇంకో నివేదిక ప్రకారం సినిమాలో కనకరాజు పాత్రలో కనిపించిన సంజయ్ దత్ కు 5 కోట్లు అందాయి. అలాగే సీనియర్ నటుడు బోమన్ ఇరానీ ఈ చిత్రానికి 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నారట. హీరోయిన్ల విషయానికి వస్తే ముఖ్యమైన పాత్రలో నటించిన మాలవిక మోహన్ కు 2 కోట్లు, నిధి అగర్వాల్ కు 1.5 కోట్లు, అలాగే రిధి కుమార్ కు 1 కోటి పారితోషికంగా అందినట్లు సమాచారం. ఇక దర్శకుడు మారుతి ఈ సినిమాపై 3 ఏళ్లు పనిచేసినందుకు 18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు గతంలో గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.